ఇక్కడ చూస్తే అబ్రహాము కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఇస్సాకుకి మ్యారేజ్ అయిపోయింది రిబ్కాతో, ఆమె గొడ్రాలుగానే ఉంది. బట్ స్టిల్ హీఈస్ బిలీవింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్. 100 ఏళ్ళు దాటిపోయింది, 140 ఏళ్ళు వచ్చాయి. అయితే 140 ఏళ్ళకి ఆయన వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఆయనకి 6 కుమారులు కలిగారంట. ఎంతమంది? 6. అసలు ఎట్లా సాధ్యము? ఎవరైనా సరే ఇంక మీ జీవితంలో మీకు ఇది అవ్వదు, ఇంపాసిబుల్ అని చెప్తే మీరు నమ్మవలసింది ఏంటి అంటే ఇట్ విల్ బి పాసిబుల్, ఇట్స్ గోయింగ్ టు బి పాసిబుల్. అబ్రహాము కెతురా వివాహమే దీనికి ఒక నిదర్శనం. ఎందుకంటే లోకపరంగా అది ఇంపాసిబుల్ అవ్వచ్చు, లోకపరంగా చనిపోయేసి దగ్గరగా ఉండొచ్చు, లోకపరంగా వారికి పిల్లలు కలుగుతారన్న ఆలోచన ఎవరికి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ దేవుడికి ఒక ప్రణాళిక ఉందంట అబ్రహాము పట్ల. అయితే అబ్రహాము ఎలా అయితే దేవుని ప్రణాళికలో నమ్మాడో ఆ వచ్చిన ఎవరికి ఎదురా, ఎంత బ్లెస్డ్ కదా. దేవుడు చెప్పిన వాగ్దానంలో, దేవుడు చేసిన నిబంధనలో ఆమె కూడా ఒక పార్ట్ అయింది. అనేక జనములకు నీవు తండ్రి అవుతూ అంటే 2 నేషన్స్ తో ఆగిపోలేదు. ఇష్మాయేల్ ఇస్సాకు ఇది ఆగిపోలేదు, 6 కుమారుని కనిందంట. ఆమె ఈ రోజు కూడా నువ్వు నేనేమి చేయలేదు, నా పని అయిపోయింది, పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయింది, మనవలను చూసేసాం అని నువ్వు అనుకుంటావు. గాడ్ కి నీకు ఇంకా నీ మీద ఒక ప్రణాళిక ఉంది. ఇంకా నేను వృద్ధాప్యంకి వచ్చేసాను, ఇంకా నేనేం చేయలేను, అంతా అయిపోయింది, దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళిపోతా అని